దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 209వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ నా దర్శనాలు. ఆ దర్శనాల్లో ఒక ఇంపార్టెంట్ దర్శనం తీసుకుని ఇప్పుడు చాలా ఎపిసోడ్లు అయినాయి. ఇప్పటికి 38 ఎపిసోడ్ల దాకా వెళ్ళినట్టున్నాయి. అవి ఒకే దర్శనం మీద. ఎందుకు అంటే దేవుడు ఈ యొక్క ప్రపంచానంతటిని సృష్టించి ఆయన పరిపాలిస్తున్నాడని అందరికీ తెలియదు. ఆయన తపనల్లా కూడా ఇతర జనులని ఎలా అయినా రక్షించాలి అని ఇతర జనుల మీద చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. ఇతర జనులు కూడా ప్రభు వైపు చూసినప్పుడు ఆయన చాలా సంతోషిస్తూ ఉన్నాడు. అది దర్శనం. ఎక్కడండి ఇతర జనుల గురించి ఆయనకి ఎందుకు అంత బాధ ఉంటుంది మీరు అంటున్నారు కానీ అని ఇతర జనులు అంటారు. కానీ వాళ్ళకి తెలిసే విధంగా మనం చెప్పడానికి చాలా పాయింట్లు ఉన్నాయి. ఆది కాండం దగ్గర నుంచి మొదలుపెట్టి మత్తయి సువార్త దాకా వచ్చేసాము. ఇప్పుడు మత్తయి సువార్తలో చివరి ఆజ్ఞ దగ్గరకు వచ్చాం. ఆజ్ఞ అంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పి మత్తయి సువార్తలో చివరి యొక్క వచనాల్లో ఉన్నాయి. ఈ యొక్క ఆజ్ఞ అనేది అదేదో ఈజీ అనుకోవద్దు. అది చాలా కష్టమైన పని. ఎవరికి కష్టం? క్రైస్తవులకి. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళకి చాలా కష్టమైన పని. ఇతర జనులకు మధ్యకి వెళ్ళి సువార్త ప్రకటించడం అనేది అటువంటి కష్టమైనటువంటి ఆజ్ఞ మనకి ఇచ్చాడు దేవుడు. ఇది ఎవరిని ఉద్దేశించి ఇచ్చాడు? ఇతర జనులను ఉద్దేశించి. అంటే ఇతర జనుల మీద ప్రేమ లేకపోతే మనకి ఎంత కష్టమైన ఆజ్ఞ ఆయన ఎంతకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇలా ఈ సువార్త ప్రకటించేటప్పుడు ఎన్ని కష్టాలు పడుతున్నటువంటి ఈ యొక్క దేవుని సేవకులు దేవుడి యొక్క ప్రేమ ఇతర జనుల మీద ఉండటం చేతనే ఆయన ఆజ్ఞ ఇవ్వటం చేతనే చేస్తున్నారు. కానీ వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళంతటి వాళ్ళు ఎవరు సువార్త ప్రకటించడం లేదు. ఎందుకు అంటే వారు దేవుడు ఎవరో తెలుసుకున్నారు. వాళ్ళు చర్చికి వెళితే సరిపోద్ది, వాళ్ళ పరలోకంలోకి వాళ్ళకి వచ్చేస్తుంది. దేవుడు ఆజ్ఞ ఇచ్చి వాళ్ళలో మంట రగిల్చి నువ్వు పని చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్పకపోయిన పక్షం దేవుడు ఆజ్ఞ ఇచ్చి మేలకుండా ఊరుకున్నాడా? అలా కాదు. మంట రగిల్చి మనలో ఆయన చెయ్యమన్న పని చేసేదాకా ఊరుకోడు. ఎంత చేయాల్సినంత అవసరం ఎందుకు అంటే ఇతర జనులను ఉద్దేశించి. ఇప్పుడు దీని మీద కాటుమాల్ జాన్ గారి గురించి చాలా సుదీర్ఘంగా మీకు చెప్పా. ఇప్పటికి 70 సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లాలో జీవించిన కాటుమాల్ జాన్ గారు, సాధు జాన్ గారు కూడా అంటారు ఆయన్ని. ఆయన విషయంలో అనేక కార్యాలు దేవుడు చేయించడం జరిగింది. ఆయన జీవితం అంతా త్యాగం చేయించడం జరిగింది. ఆయన పెళ్లి చేసుకోకుండా అలాగే జీవితం అంతా కూడా 70 సంవత్సరాలు బతికాడు. ఆయన జీవితకాలం అంతా కూడా ప్రభు సేవలో అనేక గ్రామాలు తిరిగి అనేక మందికి దేవుడి గురించి చెప్పి సువార్తను ప్రకటించి ఆయన మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఆయన జీవితం మొత్తం త్యాగం చేయించడంలో ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క ఇతర జనుల మీద ఉన్న ప్రేమ అని మీకు చెప్పా. ఇక తర్వాత ఇంకో భక్తుడు, ఇప్పుడు మన మధ్య సువార్త ప్రకటిస్తున్నటువంటి ఒక భక్తుడు డాక్టర్ శ్రీనివాస్ భట్టాచార్య అని ఆయన ఉన్నాడు. ఈ శ్రీనివాస్ భట్టాచార్య గారి గురించి ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ఎవరికి తెలీదు. ఆయన తమిళనాడు రాష్ట్రం. ఆయన సాక్ష్యం కూడా యూట్యూబ్లో మరి ఎట్లా వచ్చిందంటే ఆయన ఇంగ్లీష్లో చెప్తున్నాడు. దాన్ని తమిళంలో పక్కన ఒక ఆయన తమిళంలో తర్జుమా చేసి చెప్తున్నాడు. ఇంగ్లీషు మనకు తెలియట్లేదు. ఇంగ్లీషు అంటే చదువుకొని వాళ్ళకి ఇంగ్లీషు మనకు అర్థం కాదు, అలాగే తమిళం మనకు తెలియదు. కాబట్టి దాన్ని మనం ఎవరూ పట్టించుకో. అలాగే నాకు కూడా యాక్చువల్గా ఈ శ్రీనివాస్ భట్టాచార్య గారి సాక్ష్యం గురించి తెలియదు. 2 సంవత్సరాల క్రితం విజయవాడ నుంచి నా మెసేజ్లు చూస్తూ ఉన్నటువంటి ఒక సహోదరి ఫోన్ చేసి, అయ్యా మీ మెసేజ్లు చాలా చక్కగా వివరిస్తున్నారు, బాగుంది, కానీ డాక్టర్ శ్రీనివాస్ భట్టాచార్య గారి సాక్షి మీరు విన్నారా అంది. నేను ఎప్పుడు వినలేదమ్మా అన్నా. అయితే నా దగ్గర ఉంది, మీకు పంపిస్తాను ఆ క్లిప్పింగు, ఆ యొక్క దీని వాట్సాప్లో మీకు పంపిస్తాను. ఆ సాక్షి ఉందయ్యా. నా కోరిక ఏంటంటే దాన్ని మీరు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ప్రజలకి, మన తెలుగు ప్రజలకు కూడా ఆ సాక్ష్యం అందిస్తే బాగుంటుందని. సరే పంపించామా. తీరా చూస్తే ఆయన ఇంగ్లీష్ ఉచ్చారణ చాలా స్పీడ్గా ఉంది. అసలు ఇంగ్లీష్ ఆయన స్పీడ్గా మాట్లాడుతున్నాడు. అది గబుక్కుని గ్రాస్ప్ చేసుకోలేకపోతున్నారు ఎవరైనా కూడా. దాన్ని మళ్ళీ తమిళంలో తర్జుమా అవుతుంది. తమిళమో మనకు తెలియదు, ఆయన స్పీడ్ లాంగ్వేజ్ ఆ ఉచ్చారణ మనకు అర్థం అవట్లా. అప్పుడు నేను అనుకున్నా, అరే ఇది సాక్ష్యం బాగుంది, ఎట్లయినా దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుని అప్పుడే ట్రాన్స్లేట్ చేసి అట్టు పెట్టుకున్నా. సమయం వచ్చినప్పుడు ప్రజల ముందుకు తీసుకెళ్దాం అని అనుకున్నా. ఇప్పుడు సమయం వచ్చింది. ఎందుకు? దేవుడు అనేక మందిని ఏర్పరచుకుని వారి జీవితాల త్యాగం చేయించి మరి ఈ సువార్త ప్రకటింప చేయటంలో ప్రధాన ఉద్దేశము ఇతర జనులను ప్రేమించడం అనే దాంట్లో కాటుమాల్ జాన్ గారి జీవితం ఇట్లా త్యాగం చేయించాడని చెప్పాను. అలాగే
ఈ శ్రీనివాస్ భట్టాచార్య గారి జీవితం కూడా అలాగే దేవుడు త్యాగం చేయించి ఈరోజు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన పెళ్లి చేసుకోకుండానే అలాగే ఈ పరిచర్యలో మునిగి ఉన్నాడు. దేశ విదేశాల్లో తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎట్లా ఇంగ్లీష్ ఆయనకి బాగా వచ్చు కాబట్టి ఆయన డబుల్ PhD ఇన్ వేదాస్ అంటే డాక్టరేట్ తీసుకున్నాడు. అటువంటి ఆయన కాబట్టి ఆయన బ్రహ్మాండంగా అనర్గళంగా అనేక దేశాలు తిరిగి వాళ్ళ సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమంత అవసరం వచ్చింది ఈయన ఏర్పాటు చేసుకోవటానికి. అలాగే కాటుమాల్ జాన్ గారు కానీ ఇంకోళ్ళు మీకు చెప్పా. కాటుమాల్ జాన్ గారి తర్వాత ఒక లింకు ఒక ఆయన చెప్పాను నేను. నెల్లూరులో ఎజ్రా పాస్టర్ గారు ఇప్పుడు పరిచర్య చేస్తున్న ఆయన ఏర్పాటు చేసుకుని ఆయనకి ఎక్కడా తగ్గని జబ్బు ఆయన తగ్గించాడు ప్రభువారు. అక్కడే జరిగిన సన్నివేశం అంతా మీకు వివరించా. ఒక దేవత మరి ఆయనకి అయ్యా నీ కోరిక అయితే నేను తీర్చలేకపోతున్నాను మీ పిల్ల అని చెప్తుంది వాళ్ళ తండ్రితోటి, ఎవరు ఎజ్రా గారి తండ్రితోటి. మీ పిల్లాడికి వచ్చిన జబ్బు అనేది చాలా భయంకరమైన జబ్బు, అది నేను కుదర్చలేను, అది చిన్న అయితే చేయగలను. అలాగే మీ ఆవిడ మీద 7 దెయ్యాలు ఉన్నాయి, అవి కూడా నేను వదిలించలేను. మరి ఏంటి అమ్మా అంటే, నువ్వు నజరేయుడైన యేసు అని సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు అని ఆమె చెప్పిన తర్వాత ఈయన వెళ్ళటం, దేవుడు కార్యం చేసిన తర్వాత ఆయన చెప్పాడు ఈయనకి దర్శనంలో, బాబు నీకు కార్యం చేశాను కానీ నువ్వు మేలకుండా కూర్చోటానికి వీల్లేదు, నీవు నీ సాక్ష్యం దేశమంతా చెప్పాలి అంటే ఆయన అనేక చోట్ల సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అది మీ ముందుకు తీసుకొచ్చా. దీంట్లో కూడా ఇతర జనుల మీద ప్రేమే ఇమిడి ఉంది. లేకపోతే ఆయన్ని నువ్వు సాక్ష్యం చెప్పాల్సిందే, నువ్వు అన్ని చోట్ల అని ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది దేవుడు. కాబట్టి ఆయన దేవుడు చెప్పాడు మనం చేయాల్సిందని చేస్తూ ఉన్నాడు. దీంట్లో కూడా దేవుడు ప్రేమ ఇతర జనుల మీద ఉంది అని అర్థమైంది. ఇప్పుడు శ్రీనివాస్ భట్టాచార్య గారి జీవితంలో కూడా ఆయన మలుచుకోవడంలో ఇతర జనుల మీద ప్రేమ ఉంది. ఆయన జీవితం అంతా త్యాగం చేయించాడు. అది ఎట్లా ఏంటి అనేది మీకు చెప్తా. ఇది మీకు తెలుగులో ఇంతవరకు రాలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక బుక్ రావటం కానీ ఇటువంటిది లేదు. మీరు పలానా చోట శ్రీనివాస్ భట్టాచార్య గారి చరిత్ర చదువుకుందాం అంటే మీకు ఎక్కడ దొరకదు. ఇంకా బుక్ రూపంలో రాలేదు, అలాగే తెలుగులో కూడా రాలేదు. కాబట్టి నేను చెప్పే ఈ సాక్ష్యాన్ని మీరు భద్రంగా మీరు వినాలి, అది భద్రం చేసుకోవటం మంచిది. ఇదేంటి అసలు ఈ శ్రీనివాస్ భట్టాచార్య గారి యొక్క సాక్ష్యం ఏంటి అని ముందుకెళ్లే ముందు మరి ఈ శ్రీనివాస్ భట్టాచార్య గారిని కానీ మరి ఇంకొకళ్ళని కానీ ఆయన ఏర్పాటు చేసుకోవడం ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, దేవుడికి ఆయన ప్రజలను అందరినీ ఏర్పాటు చేసుకోడు. ఇప్పుడు అనేక మంది ఇతర జనులు ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ భట్టాచార్య గారు ఇతర జనుడు, ఆయన ఏర్పాటు చేసి మరి ఇతర జనులు అందరిని అట్లా ఎందుకు ఏర్పాటు చేసుకోవట్లేదంటే అలా కాదు. ఆయన ఎవరినో ఫిక్స్ చేసుకుంటాడు. మంచి హృదయం కలిగినటువంటి పిల్లలను కొంతమందిని చూసి ఆయన వాళ్ళని ఏర్పరచుకోవటం జరుగుతూ ఉంటుంది. అటువంటిది ఒక వాక్యం మీకు చెప్పేసి 1-2 వాక్యాలు చెప్పి ఇగో దీని దృష్టిలోనే ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకంటే నా పిలుపు కూడా అట్లాంటిదే కాబట్టి నాకు తెలుసు ఎందుకు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఇంతమందిని వదిలేసి నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని నేను ఆలోచించాను. ఇప్పుడు ఈ వాక్యాలు చూసిన తర్వాత ఓహో మనలో ఉన్నటువంటి కొన్ని సద్గుణాలు మన క్రియలు చూసిన తర్వాత ఆయనకి నచ్చి ఉండవచ్చు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ శ్రీనివాస్ భట్టాచార్య గారి దగ్గర కూడా మంచి గుణాలు ఉన్నాయి, దేవుడు ఎవరో ఎతుకుతున్నారు, అందుకని ఆయన ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ యొక్క వాక్యం ఏంటి అంటే కీర్తన 14:2. ఆయన ఏం చేస్తుంటాడు, దేవుడు మనల్ని సృష్టించాడు, పోషిస్తున్నాడు. అంతేకాకుండా మనం ఏం పనులు చేస్తున్నామో మొత్తం మన పుట్టిన దగ్గర నుంచి ఆయన లిఖించి వట్టి పెట్టుకుంటున్నాడు. వాళ్ళు క్రైస్తవులని ఇంకోళ్ళని ఏమి తేడా లేదు. ప్రతి మనిషి యొక్క చరిత్ర అంతా దేవుడి దగ్గర ఉంటుంది. ఈ కీర్తన 14:2లో ఏముంది అంటే దాని ప్రకారం ఓహో ఈయన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కీర్తన 14:2 వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడికి స్తోత్రం. వివేకము కలిగి దేవుడు ఎవరా అని వెతుకుతున్న వాళ్ళు ఎవరున్నారా అని వెతుక్కుంటా వస్తాడట. ఆ వెతుక్కుంటా ఏ జాతి ఏ మతమైనా కానీ ప్రజల్లో వెతుకుతూ ఉంటాడు. ఎక్కడ ఎవరు తారసపడితే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ భట్టాచార్య గారు అటువంటి లైన్లో ఉన్నాడు, వెతుకుతా ఉన్నాడు దేవుడి గురించి, కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కాబట్టి ఈ యొక్క వాక్యం వెలుగులో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన చరిత్రకు వద్దాం. అసలు ఏంటి ఈయన శ్రీనివాస్ భట్టాచార్య గారి చరిత్ర ఏంటి? ఆయన చరిత్ర మనకి ఇంతవరకు తెలుగులో రాలేదు కాబట్టి ఇది మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వాళ్ళది ఏ ఊరు ఏంటి అని అంటే వాళ్ళది అసలు ఊరు నేపాల్. ఎవరిది? ఈ శ్రీనివాస్ భట్టాచార్య అంటే పూజారులకు చివరిన ఆ టైటిల్ పెట్టుకుంటారు. పూజారుల కుటుంబం వాళ్ళది. అయితే వాళ్ళు
తమిళనాడులో స్థిరపడిపోయారు అక్కడి నుంచి వచ్చి. అంటే అక్కడ అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉంటారు. ఈ పూజారులుగా వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చేసారు. వీళ్ళ తాతగారు శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో పూజారి. తమిళనాడు రాష్ట్రంలో శ్రీరంగం అనే ఊరు ఉంది, అక్కడ రంగనాథ స్వామి ఆలయం అని ఉంది. అక్కడ పూజారి వీళ్ళ తాతగారు. నేను ఈ తీర్థయాత్రలు తిరిగి యొక్క అన్నీ చూస్తున్న రోజుల్లో నేను ఆ శ్రీరంగం వెళ్ళి అదన్నీ ఆ దేవాలయాలు దర్శించి వచ్చిన వాడిని నేను. కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో వాళ్ళ తాతగారు ఆలయంలో పూజారి. వాళ్ళ నాన్నగారు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజారి వాళ్ళ నాన్నగారు. కాబట్టి లక్ష్మీనరసింహస్వామి ఆలయము అది బహుశా ఆ యొక్క నేపాల్లో వీళ్ళు ఉండేటువంటి ఆ ఊరిలోనే ఉండవచ్చు. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు వీళ్ళ అమ్మగారు అక్కడ ఉన్నారని చెప్పి తర్వాత వస్తుంది. కాబట్టి అక్కడ ఆయన పూజారి. వీళ్ళ పెద్దన్నయ్య కేరళ రాష్ట్రంలో తిరువాయూరులో శ్రీకృష్ణ దేవాలయంలో పూజారి. కేరళ రాష్ట్రంలో తిరువాయూరు అని ఉంది, అక్కడ ఒక దేవాలయం ఉంది, కృష్ణుడు ఆలయం, దాంట్లో పూజారి వాళ్ళ అన్నయ్య. ఇంకో అన్నయ్య మలేషియాలో కౌలాలంపూర్లో అక్కడ దేవాలయంలో పూజారి ఆయన. కాబట్టి ఈయన ఇద్దరు అన్నయ్యలు, వీళ్ళ నాన్నగారు వీళ్ళ తాతగారు మొత్తం పూజారులే. ఈయన మరి తమిళనాడులో చదివాడట. వాళ్ళ అన్నయ్యలు అందరూ అక్కడ ఉంటున్నారు కాబట్టి మరి తమిళనాడులో ఎక్కడి వరకు చదివాడు, మరి డిగ్రీ వరకు చదివినట్టున్నాడు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం ఎక్కడికి వెళ్ళాడు, మరి బెనారస్ యూనివర్సిటీ, కాశీని బెనారస్ అంటారు ఇంగ్లీష్లో, కాశీలో బెనారస్ యూనివర్సిటీ అని ఉంది. అక్కడ ఏం చదివాడు, అక్కడ వేదాల్లో మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. అలాగే పిహెచ్డి కూడా చేస్తున్నాడు, దాంట్లో రీసెర్చ్ చేస్తున్నాడు. వేదాల్లో మరి డబుల్ పిహెచ్డి అని వేదాస్ చేశాడు. పిహెచ్డి ఒకటి కాదు 2 వేదాల మీదే చేశాడు. ఇన్ని వేదాల మీద చేసి మళ్ళీ రీసెర్చ్ చేస్తున్నాడు ఒక సబ్జెక్ట్ మీద. అక్కడ ఈ రీసెర్చ్ కూడా ఏంటి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రీసెర్చ్ ఏంటంటే మళ్ళీ అదే సబ్జెక్టు. ఏంటి సబ్జెక్టు, ఆయన రీసెర్చ్ సబ్జెక్టు చనిపోయిన తర్వాత శ్రీమన్నారాయణ లేక బ్రహ్మపాదాల దగ్గరికి ఎలా చేరతాం అనేది సబ్జెక్టు. ఈయన పిహెచ్డి, డబుల్ పిహెచ్డి ఇన్ వేదాలు. ఇన్ని వేదాలు చదివితే ఆయనకట చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడో తెలుస్తలేదట. ఇన్ని గ్రంథాలు చదివాడు ఈయన. పైగా ఈ పిహెచ్డి చేస్తున్నాడు, ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిందంట మార్కులు ఈ పిహెచ్డిలో. ఫస్ట్ వస్తే రాష్ట్రపతి గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ వచ్చిందట ఈయనకి. అంటే ఎంత పండితుడు మీరు ఆలోచించండి. వేదాలని ఆ చివరి నుంచి ఈ చివరికి అవపోసన పెట్టినటువంటి వాడు ఈయన. అయితే చనిపోయిన తర్వాత మనం పలానా చోటుకి వెళ్తాను నిర్ధారణ అనేది ఆయనకి తలగట్లేదట. కాబట్టి లోపల కోరిక ఉంది. ఏంటి, అసలు మనం చచ్చిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్తామన్నట్టు రుజువు, బలమైనటువంటి రుజువులు ఏమి దొరకట్లే ఆయనకి. అందుకు దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ, కాశీలో బెనారస్ యూనివర్సిటీలో పిహెచ్డి అయిపోయిన తర్వాత. అంటే ఈయనకు లోపల ఆకలి ఉంది కదా, దేవుడు ఎవరో తెలుసుకోవాలి, అసలు మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, అసలు దేవుడు ఇక్కడ ఉన్నాడని తెలిస్తే ఆయన అంత కంగారు పడడు కదా. కాబట్టి డౌట్గా ఉండి చెప్పి ఈయన ఆరాధించే దేవుళ్ళు ఎవరో కూడా అసలు దేవుళ్ళు అయ్యి ఉండరు అనేటువంటి డౌట్ లోపల ఉంది. అంతేకాకుండా వేదాలు చదువుతున్న వాళ్ళకి ఏముంటుంది, అసలు ఇక్కడ పూజించే దేవుళ్ళు వేరు, వేదాల్లో వేరే చెప్పబడి ఉంటుంది. ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది. అందుకని మొత్తం మీద చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడ వెళ్తాడనే రీసెర్చ్ అనేది చేసేటువంటి ఆ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. ఒకరోజు అనేక గ్రంథాలు చదువుతానికి లైబ్రరీకి వెళ్ళాడట. ఆ లైబ్రరీలో జరిగింది ఏంటో అని, ఈ పుస్తకాలు చదువుకుంటుంటే పెద్ద గడ్డంతో ధోతీ ధరించిన ఒక సన్యాసి ఒక చిన్న పేపర్ ఇచ్చి దీనిని చదువు అని చెప్పి వెళ్ళిపోయాడట. అక్కడంతా సాధువులు సన్యాసులు ఎక్కువ ఉంటారు కదా ఆ ప్రాంతాల్లో. ఒక పెద్ద గడ్డం ఉంది ఆయనకి, ధోతి అంటే పంచి కట్టుకున్నాడు, పైన కూడా ఒక పంచి ఉంటుంది అంతే కదా. ఈ చొక్కాలు గిక్కాలు పెద్దగా వేసుకోరు కదా ఈ యొక్క సాధువులు సన్యాసులు. ఒక సన్యాసి లాగా ఉన్నాడు, ఒక సాధువులాగా ఉన్నాడు ఆయన. మరి గడ్డం అది ఉంది, పంచి కట్టుకుని ఉన్నాడు. ఆయన వచ్చి ఒక పేపర్ ఇచ్చి ఈ పిల్లాడికి ఇది చదువు అని వెళ్ళిపోయాడట. ఆ పేపర్లో ఏముందా అని ఇంటికి వచ్చి చూసుకున్నాడు. దానిలో యోహాను సువార్త 3:16 అని ఉందట. ఈ యోహాను సువార్త 3:16 నుండి ఇది కూడా రాశాట. యోహాను సువార్త 3:16 ప్రకారం దేవుడు తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు అని ఉంది. దేవుడు తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు అని చెప్పి ఆయనకు ఉంది. ఎప్పుడైతే ఈ కాగితం ఇది ఇచ్చాడో, యోహాను సువార్తలో ఉంది కానీ ఈయన వేదాల్లో ఆ మాటలు ఉండవుగా.
దేవుడు తన అద్వితీయ కుమారుని ఇచ్చాడన్న మాట ఎక్కడుంది? యోహాను సువార్త 3:16లో ఉంది. అదేంటో ముందు మీకు చదివి వినిపిస్తా. ఇదే ఆ యొక్క సన్యాసి ఈయనకి ఇవ్వటం జరిగింది. 3:16 ఏం చెప్తుంది అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకాన్నంతా బాగా ప్రేమించాడు, అంతేగాని క్రైస్తవులను ఒకళ్ళే ప్రేమించాడనే కాదు, లోకాన్నంతా ప్రేమించాడట. ప్రేమించి తన అద్వితీయ ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక కుమారునటువంటి కుమారుడు ఉన్నాడే, ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు కూడా నిత్య జీవం పొందటానికి కోసమని ఆయన్ని మన దగ్గర పంపాడు. ఆయన కుమారుని ఎందుకు పంపాడు? ఆయనలో విశ్వాసించే ప్రతి వాడు కూడా నిత్య జీవం అంటే నరకం తప్పించుకుని పరలోకం పొందే ఏర్పాటు నిమిత్తమే యేసు ప్రభు వారిని ఈ లోకానికి దేవుడు పంపించాడు అనేది ఉంది దాంట్లో. దీన్ని బట్టి యేసు ప్రభు వారి ద్వారా ఆ యొక్క పరలోకానికి వెళతామనేది ఈయన సబ్జెక్ట్ కూడా రిలేటెడే కదే. సబ్జెక్ట్ ఏంటి? మనిషి చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అనేది సబ్జెక్టు. ఇదిగో ఇక్కడికి వెళ్తాడు, యేసు ప్రభు పాదాల చెంతకి వెళ్తాడు, ఆ త్రియొక దేవుని పాదాల చెంతకి వెళ్తాడు, పరలోకానికి వెళ్తాడు అనేది ఈ వచనం ద్వారా అతను ఇది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన హృదయం కూడా వెలుగుతో నిండిపోయిందంట, ఏదో ఆనందం కలుగుతుందంట. తీరా చూస్తే ఆయన మళ్ళీ ఆ తర్వాత ఎక్కడ కనపడలేదంట. బెనారస్ యూనివర్సిటీలో ఏదో మంట రగిలిపోతూ ఉంది. సరే, ఈ మంట రగులుతూ ఉండి ఈ వాక్యం చదువుకున్న తర్వాత ఆయన చెప్పారంట, మన గ్రంథాల్లో కూడా ఈయన అక్కడక్కడ చదివిని గుర్తుంది, దేవుని కుమారుడు అనే పదాలు. అందుకే ఆయన పండితుల దగ్గరికి వెళ్ళి, ఏమండి మనకి దేవుని కుమారుడు ఎవరండి అసలు అని అన్నారు. ఎందుకంటే ప్రతి దేవుడికి ఆ దేవుడికి ఒక కొడుకు, ఈ దేవుడికి ఒక కొడుకు, ఆ దేవుడికి ఒక కొడుకులు అలాగా ఉన్నారు. ఈయన అంటాడు అసలు దేవుని కుమారుడు ఎవరు అని మీకు తెలుసా అంటే వాళ్ళు హిందూ దేవుళ్ళ పేర్లు చెప్పారట. ఈయనకి నమ్మల. ఎందుకు? ఈ దేవుడు ఆ దేవుని కుమారుడు ఒక్కడే వచ్చాడు అని కదా మనకి ఆ యొక్క దీంట్లో ఉంది. కాబట్టి ఇంతమంది కుమారులు ఉంటే మళ్ళీ ఆ కుమారుడు అసలు కుమారుడు ఎవరో తెలియట్లేదు. కాబట్టి ఆయనకి దాహం తీరల, అంటే అర్థం అవ్వాల పూర్తిగా. ఒక నెల అయిపోయింది, ఆలోచిస్తున్నాడట ఎవరై ఉంటారు. ఇప్పుడు దేవుడు ఈ యొక్క అద్వితీయ కుమారుడిని లోకానికి పంపించాడు అని చెప్పి ఆ వాక్యంలో ఉంది. ఆ సన్యాసి ఇచ్చినటువంటి స్లిప్ బట్టి చూసుకున్నాడు. దాన్ని ఎవరో తెలియట్లా. మళ్ళీ ఆలోచిస్తుండే ఒక నెల తర్వాత మళ్ళీ ఒక స్వరం వినిపించింది, నీవు ఋగ్వేదం చదువు అని. మీరు బాగా ఆలోచించండి, ఋగ్వేదం చదువు అన్నాడు. మనం జనరల్గా ఏమనుకుంటాం, దేవుడు మాట్లాడతాడా ఎక్కడన్నా అనుకుంటాం. మాట్లాడని వాళ్ళకి అది వింతగానే ఉంటుంది. కానీ దేవుడు మాట్లాడతాడే, ఇప్పుడు నాబోటి వ్యక్తికి నాకు అది ఈజీ. అరే దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు నాతో అంటా నేను. దేవుడు నాకు దర్శనాల్లో ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మాట్లాడాడు. నా స్వరం వినిపించేది, ఆ స్వరం వినిపించినప్పుడు అదేంటి అని చెప్పి ఆ పొద్దున్నే లేచి దాన్ని నేను చూసుకునేవాడిని అని అనేక రెఫరెన్సులు మీకు చెప్పా. కాబట్టి దేవుడు మాట్లాడతాడనేది వాస్తవం. కానీ ఈ అనుభవం లేని వాళ్ళకి దేవుడు మాట్లాడతాడా అనుకుంటారు. అసలు ఇతర జనులకు అయితే ఆశ్చర్యం. ఇతర జనులకు ఇటువంటి అనుభవం ఎక్కడా ఉండదు. దేవుడు మాట్లాడుతూనే నీవు ఋగ్వేదం చదువు అన్నాడు. అనేక మంది మన పండితులకు కూడా దేవుడు మాట్లాడాడు అనేక సార్లు. గుండాబత్తిని దేవదానం గారని ఆయన గురించి మీకు తర్వాత రోజుల్లో కొద్దిగా చెప్తాను నేను. ఆయన ఒక పాస్టర్గా ఉన్నారు విశాఖపట్నంలో. ఆయన వేదాల్లో ఉన్నటువంటి సారాంశం అంతా బయటికి తీసుకొచ్చి తెలుగులో రాసి ఆయన వేదాల్లో యేసు ప్రభు దర్శనం ఒక బుక్ రాశారు. ఆ బుక్ ద్వారా నేను చాలా ప్రభావితం అయ్యా. ఆయన చరిత్రలో కూడా అదే ఉంది. ఆయనకు ఉన్నటువంటి ఆ ముస్లిం స్నేహితులు ఆయన అనేక ప్రశ్నలు వేస్తుండేవాళ్ళట. యేసు ప్రభువే ఎందుకు దేవుడు, అట్లా ఇట్లా అని చెప్పి, తండ్రి ఒకడే దేవుడు, ఇట్లాంటి ప్రశ్నలు వేస్తుంటే ఆయన సతమతం అవుతావు అంటే ఒకరోజు దేవుడు స్వరం వినిపించాట, నువ్వు వేదాలు చదువు అని, ఖురాన్ చదువు అని ఇచ్చి ఖురాన్ తెప్పించి అప్పుడు చదవడం మొదలుపెట్టాడు. చదివితే అసలు ఖురాన్లో ఉన్నది దీనికి మైండ్ కూడా జ్ఞానం వచ్చాడు దేవుడు. కాబట్టి దీంట్లో ఉన్న సారూప్యత అంతా కనుక్కుని ఈయన ఆన్సర్ చెప్పడానికి వీళ్ళు ఇదిగో బాబు ఖురాన్లో చెప్పడం ఈ వాక్యమే, బైబిల్లో చెప్పడం ఈ వాక్యానికి లింక్ అని చెప్పి ఆయనకు సమాధానపరిచాడు. అట్లా స్వరం దేవుడు వినిపించడం అనేది కొత్త కాదు, అనేక మందికి వినిపించాడు. ఇప్పుడు ఋగ్వేదం చదువు అన్నాడట. ఋగ్వేదంలో మరి ఆ శ్లోకాలు ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు, కొన్ని శ్లోకాలు అయితే నాకు తెలుసు. ఋగ్వేదం తీసి శాంతాకారం భుజగశయనం అనేటువంటి ఒక శ్లోకం ఉందట.
ఆ శ్లోకాలు ఇంకా కొన్ని శ్లోకాలు చదివితే ఆయనకి ఏం అర్థమవుతుందట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన కుమారుని ఇచ్చెను అనే విధంగానే స్ఫురిస్తుందట. ఈ బైబిల్లో ఉన్నటువంటి యోహాను 3:16లో ఉన్న అర్థాలే వస్తున్నాయట ఆ శ్లోకాల్లో అర్థం అంతా. ఇదేంటి దీని అర్థం ఎట్లాగే ఉందని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఈ ఋగ్వేదం చదివినప్పుడు దాంట్లో ఉన్నటువంటి శ్లోకాలు నిశ్చితంగా ఆలోచిస్తే ఇదే కనపడుతూ ఉందట. ఇక అక్కడి నుంచి కూడా మరి సెలవులు వచ్చినాయో, మరి అది రీసెర్చ్లో సెలవులు వచ్చినాయో అది అయిపోయిందో, కానీ అక్కడి నుంచి వాళ్ళు ఊరు వెళ్ళాడు. ముందు తమిళనాడులో అయితే మరి ఆయన అన్నల దగ్గర ఎక్కడ ఉంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వాళ్ళ ఊరు నేపాల్లో ఒక విలేజ్ అంట, నేపాల్లో ఒక విలేజ్, అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణంలో అసలు తమిళనాడుకు వచ్చేయాలని ఆయన ప్లాను. అక్కడ వారి కుటుంబ సభ్యులు 13 ఏనుగులు సాగుతుంటారు. వీళ్ళు పూజారుల కుటుంబం కదా, ఈ దేవాలయానికి సంబంధించిన ఏనుగులు 13 ఏనుగులు అక్కడ సాగుతూ ఉంటారంట. వాళ్ళకి ఎంతో ఇస్తారు దానికి సాకినందుకు. దాంట్లో ఏనుగులు ఎవరు పెడితే వాళ్ళు మనం పోషించలేము, వాటి గురించి జాగ్రత్తగా వీళ్ళకి తెలుసు. దేవాలయాల్లో చాలా దేవాలయాల్లో ఏనుగులు ఉంటాయి కాబట్టి మేము ఆ శ్రీరంగం అవన్నీ వెళ్ళినప్పుడు దేవాలయాల్లో ఏనుగులు ఉంటాం మేము చూసాం. వీటిని పోషించాలి ఎవరో ఒకడు. కాబట్టి వీళ్ళ కుటుంబం దాంట్లో ఆరితేరిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి అప్పచెప్పారా పని 13 ఏనుగులు పోషిస్తూ వీళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉంటున్నారట, ఎక్కడ నేపాల్లో. కాబట్టి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారణాసికి వచ్చి తమిళనాడు వెళ్ళడానికి ట్రైన్ ఎక్కాడు. సరే అక్కడికి వెళ్ళాడు, చూసుకున్నాడు, సెలవులు వచ్చినాయని చెప్పాడు వాళ్ళ అమ్మ నాన్నకి. మరి నేను తమిళనాడు వెళ్ళిపోతున్నాను మళ్ళీ అని చెప్పి ఎక్కడికి వచ్చాడు, ముందు కాశీ వచ్చాడు. కాశీలో మరి ఉంటాయి పెట్టేవేడ అన్నీ ఉంటాయిగా సామాన్లు, అన్నీ తీసుకుని తమిళనాడు వెళ్ళటానికి ట్రైన్ ఎక్కాడు. తమిళనాడు అంటే మీకు వివరంగా చెప్తున్నా మద్రాసు రాష్ట్రం. అక్కడికి వెళ్ళాడు. ఇక అది బోల్డంత దూరం వెళ్ళాలి కదా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దాటింది. ఇప్పుడు బెనారస్ ఉండేది అది ఉత్తరప్రదేశ్ కాబట్టి అది దాటుకుంటూ వచ్చాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేది. అక్కడ కూడా సాగుతూ ఉంది. 12 గంటల ప్రయాణం అయ్యింది. అంటే మధ్యాహ్నం ఎప్పుడు ఎక్కాడో రాత్రి 2 గంటల సమయానికి జబల్పూర్ అనేటువంటి ఒక స్టేషన్ రాబోతూ ఉందట మధ్యప్రదేశ్లో. 12 గంటల రాత్రి 2 అవుతుంది. అప్పుడు కూడా దేవుడు ఆయనకి స్ఫురణకి ఇస్తున్నాడు. ఆ యోహాను సువార్త 3:16 అనేది బాగా స్ఫురణకు వస్తుందంట. మంట రగులుతుందంట. ఈ మంట రగిల్చడం అనేది దేవుడు చేసింది. దానికి వాక్యం ఉంది మీకు చెప్తా. ఈ జబల్పూర్ స్టేషన్లో వచ్చింది. అక్కడ 2 నిమిషాలు కాఫీ బ్రేక్ ఆగుతుందట. అక్కడ స్వరం వినపడుతుంది దీనికి, నీవు వెంటనే ట్రైన్ దిగిపో అన్న. ఏంటి స్వరం? ఇప్పుడు స్వరం వినిపించింది కదా, మరి ఆయన పక్కన వాళ్ళకి వినిపిస్తుంది అంటే అట్లా వినిపించదు. ఎవరికి వినపడాలో వాళ్ళకే వినిపిస్తుంది. కాబట్టి ఆయనకి వినిపిస్తుంది, పక్కన వాళ్ళు కానీ ఉండదు. ఇట్లాంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి. మదర్ తెరిసాక అట్లాగే ఒక ట్రైన్లో వెళ్తుంది, స్వరం వినిపించాడు, నువ్వు పేదల మధ్యకి వెళ్ళు, నువ్వు కాన్వెంట్లో కూర్చోడానికి వీలు లేదని. అది ఎవరికి పక్క వాళ్ళకి ఎవరికి వినపడదు, వాళ్ళకే వినపడుతుంది. స్వరం వినిపిస్తాడు దేవుడు, స్వరం వినిపించే పద్ధతి అది. కాబట్టి నువ్వు వెంటనే ట్రైన్ దిగిపో అంటున్నాడంట. అదేమో అర్ధరాత్రి 2 గంటలకి ట్రైన్ దిగిపో అని అంటున్నాడు. ఇక ఆయన మళ్ళీ చెప్తా ఉంటే 2 నిమిషాలు అయిపోతే వెళ్ళిపోద్ది కదా ట్రైను. ఇక ఆలోచిస్తుండగా మళ్ళీ నువ్వు దిగిపో అని స్వరం వినిపిస్తున్నాడు. వెంటనే దిగిపోయాడు. ఏంటి ఈ స్వరం ఎట్లా వినిపిస్తున్నాడు? ఈయన చూసి ఆ స్టేషన్లో ఎవరు లేరంట, ఆ కాఫీ టీ అమ్ముకునేవాళ్ళు తప్ప ఎవరు 2 గంటలకు ఎవడుంటాడు జబల్పూర్ స్టేషన్, ఎవరు లేరట. ఈ పంచి కట్టుకున్న ఈ బ్రాహ్మణులాగా ఉన్నాడు ఈయన దిగిపోయాడేంటి ఇక్కడ ఎక్కడికి వెళ్తాడు ఈ అర్ధరాత్రి పూట అని అందరూ ట్రైన్లో ఉన్నవాళ్ళు చూస్తున్నారట. వీని వేషధారణ కూడా చెప్పాడు. నా వేషధారణ ఏంటి అంటే ధోతి అంటే పంచి, మళ్ళీ పై పంచి ఒకటి, అరగుండు మళ్ళీ బ్రాహ్మణులు ఉంటారు కదా పిలకతోటి సగం గుండు, అరగుండు, సనాతన బ్రాహ్మణ వేషంలో ఉన్నా. ఈ బ్రాహ్మణుడు ఇక్కడ దిగేశాడు, ఎక్కడ పోతాడా అని ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ చూసుకుంటున్నారు. మళ్ళీ స్వరం, బయటకు నడువు, స్టేషన్ బయటకు నడువు అంటున్నాడు. అరే స్టేషన్ బయటకు నడువు అని ఆయన నడమంటే నడుస్తున్నాడు. ఆ స్వరం ప్రకారం నడుచుకుంటూ 3 కిలోమీటర్లు నడిపించాడు దేవుడు. అక్కడ ఒక ఏదైనా ఊరే ముందు ఒక ఆర్చ్ వస్తుంది కదా, ఒక ఊరికి ఆర్చ్ ఏదో వచ్చిందట. ఆ ఆర్చ్ దగ్గరికి వెళ్ళేసరికి ఎదురుగా ఒక మనిషి వస్తూ ఉన్నాడు. ఆ మనిషి ఎవరయ్యా అంటే ఆ రోజు లైబ్రరీలో చీటీ మొక్క ఇచ్చినటువంటి ఆ సన్యాసి, ఆ సాధువు అందాం పోని, ఆ సాధువే ఈ ఎదురుగా వస్తామన్నాడట. ఎదురుగా రానాయన దేవుడు నిన్ను బాగా ప్రేమిస్తున్నాడని ఆయన తీసుకుని వెంట పెట్టుకు వెళ్ళిపోతున్నాడట. ఇవి వెళ్తా ఉంటే అక్కడ ఊరు బిడాగఢ్, ఆ ఊరు బిడాగఢ్ అని వచ్చింది. అది నర్మదా నది ఒడ్డున ఉందట. ఆ నర్మదా నది ఒడ్డులోంచి
ఆ యొక్క నర్మదా నది పక్క నుంచి వచ్చి ఒక గుహలోకి తీసుకెళ్ళాడట. ఎవరు సాధు గారు ఉండేట ప్లేస్ ఒక గుహ. ఆ గుహలో తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి, ఈయనకి ఆశ్చర్యవేత్త సాధువు గారు ఆ రోజున నాకు కాగితం ముక్క ఇచ్చాడు, ఆయన ఉండే స్థలం ఇది కాబోలనుకున్నాడు. తీసుకెళ్ళి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఆ గుహలోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ పెట్టలోంచి ఆయన ఏదో ఉంటాయి కదా ట్రంక్ పెట్టలోంచి బైబుల్ తీసుకొచ్చి యేసు ప్రభు గురించి చెప్తున్నాడట. ఆయన ఇదేంటి సాధువు కదా, ఈయన హిందూ పండితుడు కదా, ఈయనండి బైబిల్ తీసుకొచ్చి చెప్తున్నాడంటే, ఇక నీకు చెప్తున్నా ఉండు నాయన, నేను సాధువునే, కానీ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నా, ఆయన యేసు ప్రభు, ఆ బైబిల్ గ్రంథం నా దగ్గర ఉందని చెప్పి తీసుకొచ్చి చెప్తా ఉన్నాడట. ఈయన అనుకుంటున్నాడంట, మాకు 33 కోట్ల దేవుళ్ళు, 3 కోట్ల 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు, మరి ఆ దేవుళ్ళు ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు, ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏంటి మాట్లాడేస్తున్నాడేంటి, ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు దిగిపో వెళ్ళు అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సాధువు గారేమో అసలు దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడే బాబు, ఇదిగో నిత్యం నేను ఆరాధించేది ఈ దేవుణ్ణే అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇక ఏంటి అన్నప్పుడు ఆయన బైబిల్ గురించి బ్రహ్మాండంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. చాలా రోజులు ఆయనతో పాటు ఉంచేసుకుని అసలు బైబిల్ గ్రంథంలో ఏముంది చెప్పాడు. ఆ యొక్క దాంట్లో ఉంటుంది కదా, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణమవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని చెప్పేసి ఆ యొక్క తాండీయ మహాబ్రాహ్మణంలో అంటే సామవేదానికి సంబంధించి దాంట్లో ఆ శ్లోకం ఉంది. ఆ శ్లోకం గురించి బ్రహ్మాండంగా వివరంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడట. మరి ఇప్పుడైతే సమయం అవుతూ ఉన్నట్టుగా ఉంది. దీని ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా దాని అర్థం కూడా చెప్పేసి దీన్ని ముగించి తర్వాత ఎపిసోడ్లో దీని అర్థం ఎంత వివరంగా ఆయన చెప్పాడో చెప్తా. అది ఏంటంటే, పలు విధములైన పాపముల నుంచి విడుదల కావాలంటే రక్త ప్రోక్షణం అవసరం. దేవుడు తన రక్తం చిందించుట ద్వారా అంటే బలియాగం చేయుట ద్వారా పాప పరిహారం జరుగును అని చెప్పి మన గ్రంథాల్లో ఈ యొక్క శ్లోకం రాయబడి ఉంది. ఈ శ్లోకాన్ని మరి అంత పండితులంతా ఈయన చదవలేదా అంటే ఈయన చదివాడు, కానీ ఏంటో దాంట్లో పూర్తిగా అర్థం కాల. ఈ పాపాలకు విడుదల కావాలంటే రక్త ప్రోక్షణం కావాలంటున్నారు, మరి ఆయన దేవుడు రక్త ప్రోక్షణ చేస్తే వస్తుంది అంటున్నారు, కానీ ఏ దేవుడు ఎప్పుడు ఈ లోకానికి ఒక అవతారంలో వచ్చి ఇట్లా రక్త ప్రోక్షణ చేసి ఈ పాపాలని పరిహారం చేసినట్టుగా ఎక్కడ లేదు, ఈ యొక్క భారతదేశంలో లేదు. కాబట్టి అది పూర్తిగా అందుకే ఇతను ఆయనకి ఆకలి దాహం తీరలేదంటే అసలు దేవుడు ఎవరో తెలియట్లే. ఈ శ్లోకంలో ఉన్న దేవుడు ఎవరు, మనకి ఇన్ని అవతారంలో ఏ అవతారంలో ఉన్న దేవుడైనా సరే ఇట్లా ఎప్పుడు చేయలే, మరి అది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు ఏంటని నేను ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ ఆలోచనలో ఆయన గడుపుతూ ఉండగా మరి దేవుడు ఈయన ద్వారా ఇదంతా బయలుపరచడం జరిగింది. ఇక్కడతోటి ఈ యొక్క 209వ ఎపిసోడ్ ముగించుకుందాం. మరి దేవుడి యొక్క మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రభువా ఈ యొక్క చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరే చెప్పినందుకు వందనాలు స్తోత్రం. అంతేకాకుండా వింటున్న బిడ్డల హృదయాలు తెలిసి వారు బాగా అర్థం చేసుకునే శక్తిని వారికి దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు తెలుసు. నిరంతరము ప్రభువా మీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఆశీర్వదించమని ఈ సువార్త పరిచర్య మరి ఈ నా నోటి ద్వారా చెప్పబడిన మాటలు వింటున్న బిడ్డల హృదయాల్లో నుంచి ఉంచి వారి చుట్టూ ఉన్న అనేక మందికి ఈ విషయాలు చెప్పడానికి మీరు సహాయం చేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా.